నమస్తే. నేను మీ సంజీవి సునీల్, ప్రజా చైతన్యం తిరుపతి. చెత్తలను నీకింత నాకింత అన్న రీతిన ఈ కూటమి ప్రభుత్వం ఉంది. వేస్ట్ టు ఎనర్జీ మాటున ఈ కూటమి సర్కారు అక్రమాలు చేస్తోంది. అసలు చెత్తలో నీకింత నాకింత అనేసి అనటం అసలు ఏంటనుకుంటున్నారా? దీనిపై మనతో ఇదే అంశంపై మనతో వివరించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్ఏ అజయ్ కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ కూటమి సర్కారులో వేస్ట్ టు ఎనర్జీ కింద అసలు నీకింత నాకింత అనేసి అని చెప్పేసి పంచుకోవటంపై అసలు ఏంటిది, చెత్తలో ఏంటి, ఏం పంచుకోబోతున్నారు వాళ్ళు, ఏంటి అని వివరించారు సార్. కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి ముందు జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండేదన్న విషయం మనకు తెలిసినది. అయితే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఏ పని చేసినా అక్కడ అన్యాయాలు జరుగుతున్నాయి, అక్రమాలు జరుగుతున్నాయి, ఆర్జిస్తున్నారు అక్రమంగా అనేటువంటి మాటలు ప్రజల చెవున చేరవేయడానికి అబద్ధాల రూపంలో పత్రికలని, ప్రచార మాధ్యమాలని విపరీతంగా వాడుకొని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయడంలో ఈ కూటమి నేతలు సక్సెస్ అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రభుత్వంలో అన్ని అక్రమాలు జరుగుతున్నాయి, దౌర్జన్యాలు జరుగుతున్నాయి అని చెప్పడం ద్వారా, పవన్ కళ్యాణ్ గారు అయితే మహిళలే అదృశ్యం అయిపోయినారు అని అబద్ధాలు చెప్పడం ద్వారా ప్రజల్లో ఒక రకమైనటువంటి వ్యతిరేకతని, భయాన్ని రేకెత్తించే విధంగా చేసి ఎన్నికల్లో లబ్ధి పొందారు. సరే, ఈ రోజు పరిస్థితి చూస్తే అసలు ఆశ్చర్యం కలిగేటువంటి అంశం ఏంటంటే, చెత్త నుంచి ఏదైతే ఈ విద్యుత్ ఉత్పత్తిని చేసే ప్లాంట్స్ ఉన్నాయో అవి 10 నుంచి 12 మెగావాట్ల సామర్థ్యంతో అటు కర్నూలు, కడపలోను, నెల్లూరు, రాజమండ్రిలోను ఏర్పాటు చేయదలిచింది ప్రభుత్వం. అంతవరకు బాగానే ఉంది. 200 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఒక్కొక్క ప్లాంట్ని టెండర్లు 21వ తేదీన అందుబాటులో పెడుతున్నామని చెప్పేసి ఆన్లైన్లో పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత కొన్ని గంటల్లోనే 69 కోట్ల రూపాయలని ఒక్కొక్క దాని మీద పెంచుతూ ఏకంగా 120-130 కోట్ల రూపాయలు 2 ప్లాంట్ల మీద పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్టుగా మళ్ళీ వెబ్సైట్లో మార్పు చేసినటువంటి టెండర్ ఫామ్ అవైలబిలిటీలో పెట్టారు. ఈ కొన్ని గంటల వ్యవధిలోనే, అంటే మొదటిగా 200 కోట్ల రూపాయలే ఖర్చు అవుతుందన్న అంచనా వ్యయంతో టెండర్ నోటీస్ ఎందుకు ఇచ్చారు? కొన్ని గంటల వ్యవధిలోనే మార్చి 69 కోట్లు ఏకంగా ఒక్కొక్క ప్లాంట్కి పెంచి మళ్ళీ ఎందుకు ఇంకొక పాత టెండర్ని రద్దు చేస్తూ కొత్త టెండర్ని ఇచ్చారు? అంటే దీన్ని బట్టి చూస్తే ఈ 69 కోట్ల రూపాయలు టెండర్ల ద్వారా ప్రజాధనాన్ని తినడానికి, దోచుకోవడానికి ఒక భారీ స్కెచ్ వేసి కూటమి నేతలు నీకింత నాకింత అన్న చందాన ఈరోజు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ని వాడుకోవడానికి, ఈరోజు వాళ్ళ అక్రమార్జనకి ఇదొక ధన భాండాగారంగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఇది ఎంతవరకు న్యాయం? మాట నోరు తెరిస్తే జగన్మోహన్ రెడ్డి గారు అన్న పేరు వెంటనే సైకో జగన్ అంటారు. ఇంకా దుర్మార్గుడని, 1,00,000 కోట్ల రూపాయలు దోపిడని, ఇట్లాంటి అబద్ధాలన్నీ చెప్పి 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 ప్రజల మనసుని గాయపరిచి, ప్రజల మనసును మార్చి లబ్ధి పొంది ఈరోజు మీరు చేస్తున్నది ఏంటి? అధికారికంగా లెక్కలతో పాటు దొరికిపోయారు. సో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, ఒక ఆయన ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు, నాది బాధ్యత, నేను మెగా డిఎస్సి ఇప్పిస్తా, నేను దగ్గరుండి మీకు ఏం కావాలో చేస్తాను, చంద్రబాబు నాయుడు గారికి నా మాట విని ఓటేయండి అని చెప్పారు. ఎందుకు? ఇలాంటి అక్రమార్జన చేసుకోవడం కోసమా ఆయన ముందుండి నడిపించింది ఈరోజు కూటమి పార్టీలని? ఈరోజు జరుగుతున్నది ఏంది? ఇంత అన్యాయమా? మరి దీని మీద పవన్ కళ్యాణ్ గారు కూడా సమాధానం చెప్పాలి, లోకేష్ గారు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలిసి ప్రజాధనము ఒక్కొక్క మెగా ప్లాంట్ మీద 10 మెగావాట్ల మీద 69 కోట్ల రూపాయలు అదనం అంటే మీరు దొంగలు కలిసి ఊళ్ళు పంచుకోవడానికి సిద్ధమయ్యారా? ఇది ఎంతవరకు న్యాయం? కాబట్టి దీని మీద ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ టెండర్ని రద్దు చేయించి కొత్త టెండర్ వేసేంత వరకు దీని మీద ఖచ్చితంగా పోరాటం చేస్తుంది. దీని విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే ఉండదు. ప్రజాధనానికి కాపలాదారుడుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త, నాయకుడు ఖచ్చితంగా ఉంటారన్న విషయాన్ని మీకు స్పష్టం చేస్తున్నా. సార్, అయితే కర్నూలు క్లస్టరు, అదేవిధంగా కడప క్లస్టర్కి సంబంధించి ఎన్ఆర్ఈడిసి కింద టెండర్లు పిలిచారు. 200 కోట్లకి పిలవాల్సిన టెండర్లని, అంటే టెండర్ 200 కోట్లకి వేశారు. మధ్యాహ్నం 12 గంటల వరకు ఉన్నింది. అది సాయంత్రం 4 గంటలకి
ఆ టెండర్ పూర్తిగా ఎత్తేసి 264 కోట్ల టెండర్కి పిలిచారు. అంటే కూటమి సర్కారులోని ఎవరైనా ముఖ్య నేతలు సూచిస్తేనే ఈ ఈ పని చేశారంటారా? అంతే స్పష్టంగా అది అర్థమవుతుంది కదా. నేను ఇంతకుముందు చెప్పిన విషయంలో కూడా అదే దాగి ఉంది. 21వ తేదీన 12 గంటల సమయానికి ఉన్నటువంటి టెండర్ ధర 200 కోట్లు అయితే మళ్ళీ వెంటనే 4 గంటల వ్యవధిలో ఎలా మారుతుంది 69 కోట్ల రూపాయలు అదనంగా? అంటే దీన్ని ఖచ్చితంగా అక్కడ స్థానిక పలుకుబడి కలిగిన నాయకులు, కూటమి వారు, అటు బీజేపీ వాళ్ళు కావచ్చు, జనసేన వాళ్ళు కావచ్చు, తెలుగుదేశం వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కలిసి కూడబలుక్కొని ఏదేదో ఒక అవకాశంగా ఉంది, దీన్ని ఎందుకు మనం వదులుకోవాలా, దీన్ని కూడా దోచేద్దాం, తినేద్దాం అన్నటువంటి ఆలోచనతోనే వాళ్ళు 4 గంటల వ్యవధిలో టెండర్ మొత్తం మార్చి మళ్ళీ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అంటే చెత్తలో చిల్లర కూడా ఏరుకునే పరిస్థితిలో ఈ కూటమి సర్కారు ఉందా సార్? నేను అనకూడదు కానీ శవాల మీద కూడా చిల్లరలు ఏరుకుంటారండి. శవాల మీద మాట ఇప్పుడు చెప్పడానికి అన్ని శ్రీరంగ నీతులు, చేసేవన్నీ చండాల పనులని. ఇప్పుడు వాళ్ళు ఎవరు ఏం మాట్లాడినా గౌతమ బుద్ధుడు బోధనలాగా, ఇప్పుడే దిగి వచ్చిన ఒక మత ప్రవర్తలాగా అట్లా మాట్లాడి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. కానీ వాళ్ళు చేసేవి అవి కాదు, వాళ్ళు చేసేటివన్నీ దుర్మార్గాలే. ఇప్పుడు మీరు చూడండి, తల్లికి వందనం పేరిట మొత్తం కలిపి 69 లక్షల మందికి ఇచ్చాము 8,000 కోట్ల రూపాయలు, మీకు 15,000 మీకు 15,000 అని అన్నారు. అకౌంట్లో పడింది ఎంత? అకౌంట్లో పడింది కేవలం కొన్ని చోట్ల 13,000. ఇప్పుడు 10th పాస్ అయ్యి ఇంటర్ జాయిన్ అయ్యే వాళ్ళకి ఇంకా పడలేదన్న ఆరోపణ ఉంది. మరి అది ఎంత మాత్రం నిజమో తెలియదు. ఇప్పుడు రాష్ట్రం మొత్తం మీద చాలా చోట్ల ఇప్పుడు లేటెస్ట్గా కాంగ్రెస్ లీడర్ చింతామోహన్ గారు కూడా ఏమంటున్నారంటే ప్రభుత్వ పాఠశాలలు మూసేస్తున్నారు మీరు అని చెప్పి ఒక ఆరోపణ చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో ఈరోజు ప్రభుత్వ బడులకు వెళ్ళేటువంటి వారి సంఖ్య తగ్గి ప్రైవేటు స్కూళ్ళకు వెళ్ళేటువంటి విద్యార్థుల సంఖ్య పెరిగిందన్న విషయం అర్థమవుతుంది. సరే, గవర్నమెంట్ స్కూల్స్కి స్టూడెంట్స్ వెళ్తే అక్కడ మౌలిక సదుపాయాల ఏర్పాట్ల కోసమో, అక్కడ బాత్రూమ్స్ కట్టడానికో, శానిటరీ దేనికైనా కానీ ఆ 2,000 మెయింటెనెన్స్ తీసుకుంటారని అనుకుందాం. మరి ప్రైవేట్ స్కూల్ మెయింటెనెన్స్ ప్రభుత్వం చేస్తుందా? ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉన్నటువంటి వాష్రూమ్స్ని గవర్నమెంట్ సిబ్బంది ఏమైనా క్లీన్ చేస్తుందా, లేదా కట్టిస్తూ ఉందా? లేదు, వారికి కావాల్సిన ప్రైవేట్ స్కూళ్ళ యాజమాన్యం చేసుకోవాల్సిన మెయింటెనెన్స్ని ప్రభుత్వం ఏమన్నా చెల్లించడానికి జీవో ఉందా? మరి 13,000 రూపాయలు ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్కి వెళ్ళాయి, గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్కి వెళ్ళాయి. సరే, ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిన 13,000 రూపాయల్లో ఈ 2,000 ఎక్కడికి వెళ్ళింది? గవర్నమెంట్ స్కూల్స్ అంటే గ్రౌండ్ ఉంటుంది, బాత్రూమ్స్ ఉంటాయి, మెయింటెనెన్స్ ఉంటుంది, దానికోసం అవసరం. మరి ప్రైవేట్ బాధ్యత ప్రైవేట్ యాజమాన్యది కదా. ఆ యాజమాన్యానికి ఏమన్నా ఈ 2,000 ఇస్తున్నారా? ఇచ్చారా? లేదు, ఆ ఖజానా ఎటువైపుకి వెళ్ళింది? అది రాష్ట్రం మొత్తం మీద ఈ రోజున 8,000 కోట్ల రూపాయలు తల్లికి వందనం ఇచ్చినట్టుగా చెప్తున్నారు. ఈ 8,000 కోట్ల రూపాయల్లో 13,000 రూపాయల చొప్పున వేశారు. 2,000 రూపాయల చొప్పున ఒక్కొక్క విద్యార్థి మీద తిరిగి ఆ స్కూల్ డెవలప్మెంట్కి ఖర్చు పెడుతున్నామని చెప్పారు. ప్రభుత్వ స్కూల్కి డెవలప్మెంట్ చేయాలి, అవసరమే, శుభ్రత భద్రత అన్నిటికీ కావాలి. మరి ప్రైవేట్ స్కూల్ శుభ్రతకి భద్రతకి ఏమైనా ఈ 2,000 రూపాయలు వాడుతున్నారా? ఈ 2,000 రూపాయలు ఎక్కడికి వెళ్ళింది? దీని లెక్క చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వానికి ఉంది, ముఖ్యమంత్రి గారికి ఉంది, పవన్ కళ్యాణ్ గారికి ఉంది, లోకేష్ గారికి ఉంది. అలాంటి పరిస్థితులను ఒకసారి గమనించినప్పుడు ఏమవుతుందంటే, ఇలాంటి ప్లాంట్లు, మెగా ప్లాంట్లు ఏదైనా పెట్టినప్పుడు వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్లో వీళ్ళే ధర పెంచడం, టెండర్లు ధర పెంచుకోవడం, అవి కమిషన్ రూపంలో కొట్టేయడానికి వేసే స్కెచ్లుగా వెరీ క్లియర్గా అర్థమవుతుంది. ఈ అంశంలో అవినీతి లేదు, ఆ అంశంలో అవినీతి ఉంది అని చెప్పడానికి లేదు. కూటమి ప్రభుత్వం చేసేటువంటి ప్రతి పనులలోనూ కాసులను వేటాడి తీసుకోవడం కోసం మాత్రమే పనిచేస్తూ ఉంది. ఇది నిజం. అయితే ఇప్పుడు మీరు తిరుపతిలో స్థానికులు, అదేవిధంగా రాజకీయాల్లో కూడా మీరు సీనియర్లుగా ఉన్నారు ఇక్కడ, అదేవిధంగా వక్త కూడా మీరు, మేడం గారు కూడా కార్పొరేటర్గా ఉన్నారు. మరి ఇక్కడ తిరుపతి కార్పొరేషన్లో కూడా ఇక్కడ ఎక్కడ చూసినా కూడా డంప్యార్డులను తలపించే విధంగా రోడ్డు పైన ఎక్కడ పడితే అక్కడ చెత్త ఎత్తకుండా చేస్తున్నారు. ఇక్కడేమో కూటమి సర్కారు ఏమో చెత్త పైన చిల్లర ఏరుకుంటుంది. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు జనరల్గా ఏదైనా ఒక పార్టీ అధికారంలో ఉండేటప్పుడు ఆ పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు దిక్సూచిలా ఉంటాడు, లేదా అధికార కేంద్రంగా ఉంటాడు.
అధికార కేంద్రం లాగా ఒక నాయకుడు ఉన్నప్పుడు ఆయనకి ఒక స్పష్టమైన అవగాహన ఉంటుంది. ఈ 50 డివిజన్లు ఉన్నాయి, ఈ డివిజన్లో పారిశుద్ధ్యం ఇలా ఉంది, ఈ డివిజన్లో స్కూల్స్ నిర్వహణ ఇలా ఉంది, ఈ డివిజన్లో రోడ్లు ఇలా ఉన్నాయి, ఈ డివిజన్లో కాలువలు ఇలా ఉన్నాయి, దీన్ని ఎక్కడ ఏది అవసరం అన్నది ఒక అవగాహనకు వచ్చి ఆ నాయకుడు చెప్పడం ద్వారా ఆ పనులు జరిగే పరిస్థితి గతంలో ఉండేది. ఒకవేళ ఈ రోజు ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు కొంచెం సర్వీస్ ఓరియంటెడ్ అయినప్పటికీ కూడా వారి దృష్టికి వైసీపీ వాళ్లే సమస్యలు తీసుకెళ్తున్నారు. ఈ కూటమి 3 పార్టీల నాయకులు కలిసి చేసే పని ఏంద్రా అంటే అక్కడ టెండర్లలో వచ్చే కమిషన్ల గురించి, దందాల గురించి, వాటి గురించి వాళ్ళు బిజీగా ఉన్నారు. వాళ్ళు బిజీగా ఉన్న నేపథ్యంలో 50 డివిజన్లలో అన్ని కార్యక్రమాలు దాదాపుగా స్తంభించిపోయాయి. అధికారుల్లో ఉద్యోగులు కాస్త మంచివారు ఉన్నప్పటికీ కూడా వారి దృష్టికి ఆ సమస్యని తీసుకెళ్లడంలో, ఆ పని చేయించడంలో ఇక్కడ వీళ్ళు ఖచ్చితంగా ఫెయిల్ అవుతున్నారు. అదే మెయిన్ రీజన్. కాబట్టి ఈరోజు పరిస్థితి ఇలా ఉంది. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పలానా చోట గొంతు ఉంది పూడ్చండి, లేదా పలానా చోట రోడ్డు ఉంది, రోడ్డు వేయలేదు వేయండి, లేదా కాలువలు క్లీన్ చేయలేదంటే వాళ్ళు చెప్తే చేస్తే ఆ అధికారులను ఎక్కడ మార్చేస్తారో అంటే వైసీపీ వాళ్ళు సమస్యను చెప్తే ఆ సమస్యను రెక్టిఫై చేసినందుకు వాళ్ళ మాటిని మీరు పనిచేస్తారా అని వాళ్ళని మార్చే పరిస్థితి కూడా ఉంది. అందుకని వాళ్ళు ఇటు ప్రతిపక్షం చెప్పిన దాన్ని కూడా కొంచెం చూసి చూడనట్టుగా వదిలేసే పరిస్థితికి వచ్చింది. అందువల్ల పూర్తిగా ఇక్కడ అభివృద్ధి కానీ లేదంటే ఈ పారిశుద్ధ్యం కానీ మొత్తం పడకేసింది. అయితే చివరగా ఒకే ఒక ప్రశ్న, ఈ కూటమి సర్కారులో ఏ స్కీమ్ పెట్టినా అది స్కామ్ కోసమే అంటారా? ఇప్పుడు నేను చెప్తున్నాను కదండి, ఈ 2000 రూపాయలు ఎక్కడికి వెళ్తుంది? తల్లికి వందనం మీద ప్రైవేటు విద్యార్థులకు కూడా లెక్క 15,000 కదా. 15,000లో 13,000 ఇచ్చినారు కదా. మరి ప్రైవేటు విద్యార్థుల మీద వచ్చేటువంటి ఆ 2,000 రూపాయలు ఏ డెవలప్మెంట్ ఫండ్కి వెళ్తా ఉంది, ఏ ప్రైవేట్ స్కూల్కి వెళ్తా ఉంది, ఏ ప్రైవేట్ స్కూల్ యాజమానికి వెళ్తా ఉంది? దీన్ని బట్టి అర్థమైపోలేదా? వెళ్తాందా ఎక్కడన్నా? ఏ ప్రైవేట్ స్కూల్ కన్నా ఇస్తారా? మీరు మెయింటెనెన్స్ చేసుకోండి, మేము గవర్నమెంట్ డబ్బులు ఇస్తున్నాము, మీరు డెవలప్ చేయండి, బిల్డింగ్ కట్టుకోండి, లేదా మీరు వాష్రూమ్లు కట్టుకోండి, లేకపోతే పీఈటీకి కావాల్సిన వస్తువులు కొనుక్కోండి, లేకపోతే పిల్లలకి ఏదైనా స్కూల్లో ఫ్రీగా బుక్స్ ఇవ్వండి అని ఏమన్నా ఇస్తా ఉందా? అలాంటిది ఏమన్నా మీ దృష్టికి వచ్చిందా? మరి ఈ 2,000 రూపాయలు ఎక్కడికి వెళ్తున్నాయి? ఇప్పుడు 4 గంటల వ్యవధిలో 63, 64 కోట్లు, 69 కోట్లు దాదాపుగా ఒక టెండర్ మీద పెంచారంటే దాని మీనింగ్ ఎట్లా? పొద్దున 5 గంటల నుంచి 4 గంటల నుంచి అసలు ఎక్కువ మాట్లాడితే వైన్ షాపులు, బార్ల 24 అవర్స్ పెడుతున్నారు. బయటకు మాత్రమే క్లోజింగ్ ఉంటుంది, లోపలంతా ఓపెనే. దానికి ఇంకొక మార్గం ఉంటుంది, ఆ మార్గం నుంచి సేల్స్ ఉంటాయి. మరి మద్యం పాలసీ అట్లుంది, ఎడ్యుకేషన్ పాలసీ ఇలా ఉంది, ఈ ఎనర్జీ పాలసీ ఇలా ఉంది. ఇప్పుడు స్కీమ్ అంటే స్కామే, ఇంకేమంటారు దీన్ని? కూటమి సర్కారులో ఏ స్కీమ్ పెట్టినా కూడా స్కామేననేసి అని చెప్పి అంటున్నారు. అదేవిధంగా ఈ చెత్తలో చిల్లర కాదు, కోట్లు దండుకునేందుకు ఈ కూటమి సర్కారు విశ్వ ప్రయత్నం చేస్తూ ఇందులో టెండర్లకు పిలిచి మధ్యాహ్నం వరకు 12 గంటల వరకు 200 కోట్లకు టెండర్ పెట్టి మళ్ళా 4 గంటలకి కేవలం 4 గంటల వ్యవధిలో, అంటే ఈ 4 గంటల వ్యవధిలో ఈ టెండర్ని పూర్తిగా 200 కోట్లకు పెట్టిన టెండర్ని ఎత్తివేసి 264 కోట్ల రూపాయలకి టెండర్ని దాన్ని ఆమోదించడం జరిగింది. అంటే కూటమి సర్కారులోని ముఖ్య నేతలు చెప్తేనే ఈ టెండర్ని ఆమోదించారా అనేసి కూడా అంటున్నారు. అదేవిధంగా ఈ కూటమి సర్కారులో వీరు ఈ ఎన్ఆర్ఈడిసి కింద వేస్ట్ టు ఎనర్జీ అనే ఈ మెగా ప్లాంట్లో కోట్లు దండుకునేందుకు విశ్వ ప్రయత్నం చేసి సక్సెస్ అవుతున్నారు. అయితే ఈ కూటమి ప్రభుత్వానికి రానున్న రోజుల్లో కూడా తగిన బుద్ధి చెప్తారు. అదేవిధంగా తిరుపతిలో కూడా ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలో మద్యం ఏర్లై పారుతుంటే కూడా ఈ కూటమి సర్కారు ఏమీ పట్టనట్టు చోద్యం చూస్తోంది. తిరుపతి కార్పొరేషన్కి సంబంధించి ఇక్కడ చెత్తను కూడా ఎత్తివేయకుండా, పారిశుధ్యాన్ని పాటించకుండా ఈ కార్పొరేషన్ అధికారులు, కూటమి నాయకులు ఏదైతే చెప్తారో దాన్ని అనుసరించుకొని పోవాల్సి ఉంటుందే తప్ప వారు ఒకవేళ చేయాలనేసి అధికారులకి ఉద్దేశం ఉన్నప్పటికీ ఈ కూటమి నాయకులు మాత్రం ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేస్తూ ప్రజల యొక్క ఏదైతే 50 డివిజన్లో ఉంటుందో ఈ పారిశుధ్యాన్ని కూడా గాలికి వదిలేశారనేసి కూడా అంటున్నారు. కెమెరా పర్సన్ యశ్వంత్తో సంజీవ్ సునీల్, ప్రజా చైతన్యం, తిరుపతి.